ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం ఎయిర్‌పోర్ట్ అయితే జాతికి అంకితం ఇచ్చేశారు. 17వ తారీఖు నుంచి రెగ్యులర్‌గా ఇక ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాకపోకలన్నీ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ముందుగా ఇటు హైదరాబాద్‌తో పాటు అలాగే బెంగుళూరుకు కూడా విమాన సర్వీసుల్ని స్టార్ట్ చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈరోజు జాతికి అంకితం చేస్తున్నటువంటి సందర్భంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి సభ అయితే చాలా విషయాలతో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరాన్ని చాలా స్పష్టంగా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది ఉత్తరాంధ్రకు ఇప్పుడు ఒక గేమ్ చేంజర్‌గా మారబోతా ఉంది. ఎందుకు అంటే మనం చాలా రోజులుగా అనుకున్నట్టే గతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కట్టిన ప్లేస్‌లో అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. కానీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం అది కూడా అప్పటికి ఐటీ ఎగుమతులు తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధికి ఆస్కారం ఉందని అనుకున్నటువంటి హైదరాబాద్‌కు దగ్గరలో కట్టినటువంటి ఎయిర్‌పోర్ట్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్. సో అప్పుడు చాలామంది విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రబాబు అప్పుడు శంషాబాద్‌లో ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు వచ్చినటువంటి విమర్శలు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎంత మారిపోయిందో మనం అందరం గమనించవచ్చు. కానీ ఇప్పుడు కూడా భోగాపురం కూడా అదే పరిస్థితి. ఏదైతే విశాఖపట్నంలో ఇండస్ట్రియల్ హబ్‌గా రాబోతా ఉంది. సాఫ్ట్‌వేర్ సంబంధించినటువంటి కంపెనీలు రాబోతా ఉన్నాయి. గూగుల్ లాంటి కంపెనీలు ఇప్పటికే వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక అంతర్జాతీయ విమానాశ్రయము రావాలి. పైగా అదొక గ్రోత్ ఇంజన్ లాగా తయారు కావాలన్నటువంటి ఎన్నో కలల నేపథ్యంలో విశాఖకు దగ్గరగా ఉత్తరాంధ్రకు మధ్యలో ఒక ఎయిర్‌పోర్ట్ రావాలి అని అనుకున్నారు. అది భోగాపురం ఎయిర్‌పోర్ట్. సో ఈరోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మేము కట్టాము, మా నిర్ణయము అనేటువంటి కొంతమంది నేతలు పార్టీలు క్లెయిమ్ చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు ఇదే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు చెప్పినటువంటి ఒక మాట చాలా క్లియర్‌గా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఏంటి, ఆ రోజు కొబ్బరికాయ కొట్టింది మనమే, ఇప్పుడు గుమ్మడికాయ కొట్టింది కూడా మనమే. 2015లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రకటన చేశాం. 19లో అనుమతులు తెచ్చి శంకుస్థాపన చేశాం. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. అంటే ఆ రోజు ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్ కట్టాలని ఆలోచన వచ్చింది మనకే. సో అదే రోజు పర్మిషన్ తీసుకొని అక్కడ కట్టాలని చెప్పి కొబ్బరికాయ కొట్టాము. ఇప్పుడు ఓపెనింగ్ కూడా చేశాము అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు. పైగా ఎర్రబస్సు రాని చోట అని ఏదైతే వెక్కిరింతలు వచ్చాయో ఉత్తరాంధ్రకి ఎయిర్ బస్ కూడా తీసుకొచ్చాము అని చెప్పి ఆయన గర్వంగా చెప్పారు. ఆయన ఒక్కరే కాదు, నారా లోకేష్ అదే మాట చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఒక ప్రజాకర్షక నేతగా ఎదిగినటువంటి ఎర్రన్నాయుడు కొడుకుగా గౌరవించేటువంటి రామ్మోహన్ నాయుడు కూడా అదే మాట చెప్పారు. మమ్మల్ని హేళన చేశారు. ఉత్తరాంధ్ర అంటే కేవలం వలసలు కాదు, ఇప్పుడు వలసలు వాపసు వచ్చేటువంటి పరిస్థితికి ఉత్తరాంధ్ర రాబోతా ఉంది. రాజకీయంగా మీరు చేయాల్సినటువంటి సహాయం చేశారు, తోడ్పాటు అందించారు. ఇక్కడి యువత మేమేంటో నిరూపించుకోబోతా ఉన్నాము, ఆ సమయం ఆసన్నమైంది అని చెప్పి ఎమోషనల్గా ఒక స్పీచ్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. సో అది జనాలకి చాలా కనెక్టింగ్గా కనపడిందని చెప్పుకోవచ్చు. అలాగే మీ అందరికీ కూడా ఒక్కటే తెలియజేస్తున్నాను, ఇంకా మనం ఎక్కడ కూడా ఆగకుండా ఉత్తరాంధ్రకి కళలకి రెక్కలు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకు వచ్చి ఈ అవకాశాలన్నీ ఎవరి కోసం, ఇవి రాజకీయ అవకాశాలు కాదు, ప్రజల కోసం, యువత కోసం పెట్టినటువంటి అవకాశాలు. ఆ అవకాశాలని మనం అందిపుచ్చుకొని ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల గురించి మనం మాట్లాడతాం, ఇది ఎలా డెవలప్ అయింది, అది అలా డెవలప్ అయిందని బాధ్యత మనం తీసుకుందాం. నాయకులుగా వాళ్ళ తాలూకా నిర్ణయాలను మనకి చెప్పారు, వాళ్ళ మాట నిలబెట్టుకున్నారు, అభివృద్ధి ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇక పని చేయాల్సింది మనం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఈ రోజు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఉత్తరాంధ్రని ఉత్తమాంధ్రగా తయారు చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని పొగిడినటువంటి తీరు నిజంగా గతంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రానికి వెళ్ళినా కూడా ప్రధానికి ఇలాంటి ఒక గొప్ప అనుభూతి ఇచ్చేలాగా, ఒక గొప్ప గౌరవం ఇచ్చేలాగా సభ జరగలేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే ఈరోజు భోగాపురం దగ్గర జరిగినటువంటి సభ ఆద్యాంతం చంద్రబాబు మాట్లాడినా, పవన్ మాట్లాడినా, లోకేష్ మాట్లాడినా, కేంద్ర మంత్రులుగా రామ్మోహన్ నాయుడు అయినా లేకపోతే ఎవరు మాట్లాడినా సరే కీర్తిస్తూనే మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఎందుకు సభకు ఎన్డీఏ కూటమి పక్షాలుగా ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి అధికారంలో ఉందో అక్కడ దేశంలో ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నప్పటికీ అంత చేయూత అందించారు మోడీ అనేది చాలా గర్వంగా ఈరోజు చెప్పారు. అందుకే
అందరినీ నిల్చొని మరి మోడీ మోడీ అనే నినాదాలు చేయండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు అందరినీ కోరడం కావచ్చు, చంద్రబాబు పదే పదే నరేంద్ర మోడీని పొగడ్తలతో ముంచెత్తడం కావచ్చు, డిజిటల్ ఇండియాకు తీసుకొచ్చినటువంటి ఆ క్రెడిట్ అంతా నరేంద్ర మోడీదే అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకంగా ప్రధాని నరేంద్ర మోడీని మంత్రముగ్ధిని చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇంత మంచి స్వాగతం కావచ్చు, ఇంత మంచి గొప్ప అనుభూతి, ఇంత గౌరవం కూడా గతంలో ఏ రాష్ట్రం ఇచ్చినటువంటి దాఖలాలు. పైగా ఎంత మిత్రపక్షంగా ఉన్నా కూడా ఇక్కడ అధికారంలో ఉన్నది కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు సీఎంగా ఉన్నారు, ఇక్కడ టీడీపీ అధికారంలో ఉంది. కానీ అయినా ఇచ్చారు, అంత క్రెడిట్ ఇచ్చారు అనేది ఒక గొప్ప విషయంగా చూడాలి. All of us has to stand with him. గట్టిగా లేచి నిలబడుకొని సంఘీభావాన్ని తెలియజేయండి. గట్టిగా it is our responsibility, our commitment for the nation first, persons next. So I am very happy. Entire nation has to understand the amount of development, the amount of respect India is commanding globally. Only one man is leading, one leader is leading. That leader is Narendra Modi ji. అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా కొంతకాలంగా దేశంలో జెన్జీ సంబంధించినటువంటి యువత ఏదైతే ఉన్నారో వారందరూ కూడా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. నీట్ ఎగ్జామ్ పరీక్షా పత్రం లీకేజ్ కావచ్చు, ఇతర అంశాల మీద కావచ్చు. కానీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు ఆ విమర్శించే సమయంలో ఏవైతే తిట్టిన తిట్లు కావచ్చు, అవన్నీ కూడా నన్ను బాధించాయి. కానీ వారందరినీ కూడా క్షమించారు నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ మనం ఒక అవసరం ఉంది, ఈ రోజు ఉన్నటువంటి యువతకు ప్రధాని నరేంద్ర మోడీ గొప్పతనం తెలియాలి, ఆయన చేసినటువంటి గొప్పతనం తెలియాలి అని చెప్పి సభావేదికగా ఆయన వెనకేసుకురావడం కావచ్చు. అంటే గతంలో ఎంతో మంది బీజేపీ నాయకులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు, డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు, మంచి మంచి స్థానాల్లో ఉన్నారు. కానీ ఇంతలా వెనకేసుకొచ్చి గౌరవించినటువంటి వారైతే మనం అంటే ఈ రోజు ఉన్నటువంటి కొంతకాలంగా కనపడట్లేదు. కానీ ఓపెన్గా ఒక బహిరంగ సభ మీద జెన్జీ యువతకు ఒక కౌంటర్గా అయితే పవన్ స్పీచ్ ఉందని చెప్పుకోవచ్చు. పైగా నేను ఆయన కాళ్ళకు నమస్కరిస్తున్నాను అని చెప్పి ఆయన చేసినటువంటి ఒక ప్రసంగం అయితే నిజంగా కూడా ప్రధాని మోడీకి ఇచ్చినటువంటి ఒక గౌరవం అనేది అయితే చాలా స్పష్టంగా కనపడింది, చాలా గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదేం. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, వీటన్నిటినీ తట్టుకొని ఒకవైపు విదేశాల్లో ఉండే శత్రువులతో పోరాడాలి, దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్దామంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది కేవలం మేమున్నాం మీ వెంట, మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే, అదే మనం వారికి ఇవ్వాల్సింది. నిజంగా ఆయన జంతర్ మంతర్లు అన్ని మాట్లాడుతూ ఉంటే నేను ఈ రోజున ప్రధానమంత్రి గారికి ఒకటే ఇస్తున్నాను, మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు ఈ భారతదేశంలో, రాబోడు. ఇటు రామ్మోహన్ నాయుడు ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ అదే ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి, శ్రీకాకుళం ఎంపీగా గెలిచి వచ్చినటువంటి వ్యక్తి, ఇప్పుడు పైగా తానే పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. తన హయాంలో తన ప్రాంతంలో ఇట్లాంటి ఒక గొప్ప ఎయిర్పోర్ట్ రావడం అనేది అందరికీ అంటే ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా కొంత సంతోషం కావచ్చు, ఒక భావోద్వేగం ఉంటుంది. ఆ భావోద్వేగం అనేది తన మనసులో ఉన్నటువంటి భావోద్వేగం అనేది తన స్పీచ్లో చాలా స్పష్టంగా కనపడిందని చెప్పుకోవచ్చు. పైగా తన క్రెడిట్ అంతా కూడా అంటే ఇటు మన ప్రధానికి, సీఎంకు, డిప్యూటీ సీఎంకు, అలాగే నారా లోకేష్కి ఇస్తూనే తను చేసినటువంటి ఒక ప్రసంగం అయితే చాలా గొప్పగా సాగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే ఇటు నారా లోకేష్ ప్రసంగమైనా ఎవరిదైనా చూస్తే ఇటు ప్రధాని కూడా వాళ్ళ మాటలకు ఏదైతే తనపై చూపినటువంటి ప్రేమకు ముగ్ధుడవుతూనే తను చేసిన అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఒక
గొప్పగా ఎదగబోతోంది పారిశ్రామికంగా, ఇటు మెడికల్ హబ్గా కావచ్చు, అలాగే ఇటు గ్రోత్ ఇంజన్ లాగా మారబోతోంది. డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో చూపియబోతా ఉన్నాము అనేటువంటి ఆయన చేసినటువంటి ప్రసంగం కావచ్చు, భవిష్యత్తులో అంటే ఏపీకి ఇంకా మరిన్ని అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఆయన చెప్పినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతోంది. అంతేకాదు ఇదే వేదిక మీద అమరావతి నిర్మాణాన్ని కూడా 2028లో ప్రారంభించబోతున్నాము ప్రధాని చేతుల మీదుగా. అంటే ఇంకా జాతికి అంకితం ఇస్తాము రాజధానిగా అమరావతిని, అన్ని హంగులతో కూడినటువంటి రాజధాని జాతికి అంకితం ఇస్తామని చెప్పి, అలాగే పోలవరం నిర్మాణాన్ని కూడా జాతికి అంకితం ఇస్తాం 2027లో అని చెప్పి ఇటు సీఎం చంద్రబాబు అదే వేదిక నుంచి అనౌన్స్ చేశారు. అలాగే ఇది ఒకటే కాదు, రాష్ట్రానికి ప్రధానిగా ఏమిచ్చారు నరేంద్ర మోడీ అనేది చాలా స్పష్టంగా గర్వంగా చెప్పారు చంద్రబాబు అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇటు రైల్వే జోన్ అంశం కావచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి ఎయిర్పోర్ట్ కావచ్చు, నిధులు కావచ్చు, కొత్త పరిశ్రమలకు రావడానికి సహకారం కావచ్చు, అలాగే అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వీలైనన్ని ఎక్కువ నిధులు కావచ్చు. సో ఒక రకంగా మేము రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చాము, ఆ పునర్నిర్మాణం జరుగుతోంది అని సగర్వంగా చంద్రబాబు ఈరోజు ఈ వేదికపై చెప్పగలిగారు అనేది అయితే అంటే ప్రతి టీడీపీ నాయకుడికి కావచ్చు, కార్యకర్తకు కావచ్చు, అలాగే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా నిజంగా అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఎప్పుడైనా ఒక గొప్పగా ఉంటుంది. సో ఈరోజు చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి, చంద్రబాబు ప్రసంగంలో చెప్పినటువంటి మాటలు అయితే నిజంగా అందరినీ కూడా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. పైగా గతానికి భిన్నంగా కొంత ఎమోషనల్గా ఈరోజు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం కావచ్చు, చంద్రబాబు ప్రసంగం కావచ్చు, పవన్ కళ్యాణ్ ప్రసంగం కావచ్చు సాగిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే ఒక గేమ్ చేంజర్ అనేది భోగాపురం ఎయిర్పోర్టు అనేది అంశంతో పాటు అల్లూరి సీతారామరాజు కీర్తిని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు పొగిడారు, ఇప్పుడు కూడా పొగిడారు. పైగా ఆ పేరు పెట్టడం అనేది మేము గతంలో ఒక కుటుంబానికి సంబంధించి అంటే ఇటు కాంగ్రెస్లో అంటే రాజీవ్ గాంధీ పేరో లేదంటే ఇందిరాగాంధీ పేరో ఇట్లా పేర్లు పెట్టుకుంటారు, నెహ్రూ పేరో పెట్టుకుంటారు, కానీ తాము ఒక కుటుంబానికి చెందినటువంటి పేర్లు పెట్టడం లేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక గొప్ప పోరాట యోధులు కావచ్చు, వీరుల పేర్లు పెడతా ఉన్నాము. అందుకు ఉదాహరణగా పంజాబ్ సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ విషయం చెప్పారు, అలాగే ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పారు. धरती अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। సో ఓవరాల్గా అయితే ఈరోజు జరిగినటువంటి మీటింగ్ నుంచి అంటే చూస్తే చాలా లోతుగా పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రాబోతా ఉన్నాయి, పెట్టుబడులు రాబోతా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రతి ఒక్క సామాన్యునికి కలిగేలాగా ఈ మీటింగ్ సాగిందని అయితే చెప్పుకోవచ్చు.